హాయ్ గైస్, కార్పొరేట్ వార్డ్ను టోటల్గా షేక్ చేసిన ఒక మైండ్ బ్లోయింగ్ స్కామ్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసా. ఒకే ఒక్క రోజులో ఇన్వెస్టర్ల సొమ్ము ఏకంగా 14,000 కోట్లు ఆవిరైపోతే అసలు ఆ పెయిన్ ఎలా ఉంటుంది? ఇండియన్ ఐటీ ఇండస్ట్రీలో ఒకప్పుడు నెంబర్ 4 పొజిషన్లో సూపర్ స్పీడ్తో దూసుకుపోయిన ఒక గ్లోబల్ బ్రాండ్ చూస్తూనే జీరో అయిపోయింది. ఒక సాధారణ రైతు కుటుంబం నుండి వచ్చిన గ్లోబల్ లెవెల్లో ట్రెండ్ సెట్ చేసిన ఒక బిజినెస్ ఐకాన్ తన సొంత చేతులతోనే రాసిన ఒక లెటర్ దేశవ్యాప్తంగా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలుసా? టెక్నాలజీ హబ్గా మారుతున్న మన హైదరాబాద్ సిటీ పేరును ప్రపంచ పటంలో టాప్లో నిలబెట్టిన సదరు కంపెనీ చివరకు ఒక బిగ్గెస్ట్ మిస్టరీగా ఎలా మిగిలిపోయిందో ఈ వీడియోలో చూద్దాం. లేట్ చేయకుండా సత్యం కంప్యూటర్స్ అధినేత రామలింగరాజు సృష్టించిన ఆ బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ థ్రిల్లర్లోకి వెళ్ళిపోదాం. సత్యం కంప్యూటర్స్ సక్సెస్ జర్నీ 1987లో కేవలం 20 మంది ఎంప్లాయీస్తో చాలా సైలెంట్గా స్టార్ట్ అయింది. ఆ రోజుల్లో ఇంటర్నెట్ విప్లవం ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న తరుణంలో ఈ సంస్థ ఐటీ సర్వీసెస్, బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ రంగాల్లోకి అడుగుపెట్టింది. గ్లోబల్ మార్కెట్లో తక్కువ కాస్ట్కే బెస్ట్ క్వాలిటీ సర్వీస్ అందించే అల్టిమేట్ స్ట్రాటజీని ఈ కంపెనీ పక్కాగా ఫాలో అయింది. కేవలం 4 ఏళ్లలోనే అంటే 1991 నాటికి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయ్యే రేంజ్గా ఎదిగింది. ఇన్వెస్టర్లలో ఈ బ్రాండ్ మీద ఉన్న క్రేజ్ ఎలాంటిదంటే మార్కెట్ రేట్ కంటే 17 రెట్లు ఎక్కువ ధరకు దీని షేర్లు కొనుగోలు చేయడానికి జనాలు క్యూ కట్టారు. ఈ సక్సెస్ జర్నీని నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లింది మాత్రం వెస్ట్రన్ కంట్రీస్ను వణికించిన Y2K వైరస్. 1990 చివరిలో ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్లో ఇయర్ కోడింగ్ను కేవలం 2 డిజిట్స్తోనే సేవ్ చేసేవారు. దీనివల్ల 2000 సంవత్సరం రాగానే సిస్టమ్స్ అన్నీ కూడా 1900గా రీడ్ చేస్తాయని, గ్లోబల్ బ్యాంకింగ్, పవర్ గ్రిడ్స్ లాంటి నెట్వర్క్ అన్నీ కూడా క్రాష్ అయిపోతాయనే పెద్ద పానిక్ క్రియేట్ అయింది. అమెరికా లాంటి పెద్ద దేశాలు ఈ ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయడానికి ఏకంగా $300 బిలియన్ ఖర్చు పెట్టడానికి రెడీ అయ్యాయి. ఆ టైంలో ఇండియన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ల టాలెంట్ వెలుగులోకి వచ్చింది. మన దేశానికి చెందిన విప్రో, ఇన్ఫోసిస్ లాంటి సంస్థలతో పాటు సత్యం కంప్యూటర్స్ కూడా ఈ Y2K బగ్ను క్లియర్ చేసే బిగ్ ప్రాజెక్టును దక్కించుకుంది. ఈ Y2K క్రైసిస్ తర్వాత సత్యం కంప్యూటర్స్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. 2001 నాటికి $1 బిలియన్ రెవెన్యూతో న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లాంటి 3 ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో లిస్ట్ అయిన ఏకైక ఇండియన్ కంపెనీగా రికార్డు సృష్టించింది. 2001 నుండి 2008 మధ్య ఈ సంస్థ ఇయర్లీ 40% కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్తో దూసుకుపోయింది. 2008 నాటికి కంపెనీ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 21%గా నమోదైంది. 2003లో కేవలం ₹138గా ఉన్న షేర్ వాల్యూ 2008 కల్లా ₹526కు రీచ్ అయింది. దాదాపు 66 దేశాల్లో 700కు పైగా క్లయింట్స్కు సర్వీస్ ఇస్తూ అందులో 185 ఫార్చ్యూన్ 500 కంపెనీలను కలిగి ఉండి దేశంలోనే 4వ అతిపెద్ద ఐటీ దిగ్గజంగా అవతరించింది. అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ అల్టిమేట్ గ్రోత్ వెనుక ఒక డార్క్ సీక్రెట్ దాగి ఉంది. 2000 సంవత్సర కాలంలో Y2K బబుల్ పేలిపోయాక గ్లోబల్ లెవెల్లో కాంపిటీషన్ పెరిగిపోయి సత్యం కంపెనీకి కొత్త కాంట్రాక్టులు రావడం తగ్గాయి. ఆ సమయంలో కంపెనీలో 15 నుండి 20% మంది ఎంప్లాయీస్ బెంచ్ మీదే కూర్చొని జీతాలు తీసుకుంటుండటంతో యాక్చువల్ ప్రాఫిట్ కేవలం 2 నుండి 3% పడిపోయింది. ఈ సిచ్యువేషన్ నుండి బయటపడటానికి లాంగ్ టర్మ్లో హ్యూజ్ ప్రాఫిట్స్ ఇచ్చే రియల్ ఎస్టేట్ రంగంలోకి ఇన్వెస్ట్ చేయాలని రామలింగరాజు ప్లాన్ చేశారు. ఇందుకోసం తన కొడుకుల పేరు మీద మెటాస్ ఇన్ఫ్రా, మెటాస్ ప్రాపర్టీస్ లాంటి సంస్థలను ఎస్టాబ్లిష్ చేశారు. అప్పటి పొలిటికల్ సపోర్ట్తో హైదరాబాద్లో రాబోయే మెట్రో ప్రాజెక్టు రూట్ను ముందే పసిగట్టి ఆ పరిసరాల్లో 1000 ఎకరాల ల్యాండ్స్ కొనటం స్టార్ట్ చేశారు. ఆ రోజుల్లో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం ఒక కంపెనీ 58 ఎకరాల కంటే ఎక్కువ భూమిని కొనడానికి వీల్లేదు. ఈ రూల్స్ ను బ్రేక్ చేయడానికి, ల్యాండ్స్ కొనడానికి అవసరమైన 1000 కోట్ల ఫండ్స్ కోసం రామలింగరాజు ఒక ప్లాన్ డిజైన్ చేశారు. తన బంధువులు, ఆఫీస్ స్టాఫ్ పేరు మీద దాదాపు 365 షెల్ కంపెనీలను క్రియేట్ చేశారు. సత్యం కంప్యూటర్ షేర్ వాల్యూ మార్కెట్లో హైప్లో ఉంటేనే
బ్యాంక్ లోన్స్ వస్తాయని, ఇన్వెస్టర్లు ఎక్కువ రేటుకు షేర్లు కొంటారని భావించారు. ఇందుకోసం కంపెనీ అకౌంట్స్ ను పూర్తిగా మ్యానిపులేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఫేక్ రెవెన్యూ, అబద్ధపు ప్రాఫిట్ చూపిస్తూ మార్కెట్లో ఒక భ్రమను క్రియేట్ చేశారు. రియల్ ఎస్టేట్ లో ల్యాండ్స్ అమ్మి వచ్చే లాభాలతో ఈ అకౌంట్స్ గ్యాప్ ను ఫిల్ చేయవచ్చనేది ఆయన ఐడియా. ఈ భారీ అకౌంటింగ్ మ్యానిపులేషన్ కోసం కంపెనీ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో సూపర్ యూజర్ ఐడి క్రియేట్ చేసి ఆఫీస్ అవర్స్ అయిపోయాక ఒక సీక్రెట్ టీంతో ఫేక్ ఇన్వాయిస్లను అప్లోడ్ చేయించేవారు. 2003 నుండి 2008 మధ్య కాలంలో ఏకంగా 74,625 ఫేక్ ఇన్వాయిస్లను జనరేట్ చేశారు. దీని ద్వారా కంపెనీ బ్యాంక్ అకౌంట్లో 5,040 కోట్ల క్యాష్ బ్యాలెన్స్ ఉన్నట్లు చూపించారు. రియాలిటీలో అక్కడ 300 కోట్ల కంటే తక్కువగా ఉంది. ఒక అబద్ధాన్ని దాచడానికి 100 అబద్ధాలు అన్నట్లు ఫేక్ క్లయింట్స్ పేరుతో బిల్స్ క్రియేట్ చేసి వాటిని దాచడానికి 3,300 కోట్ల ఫేక్ ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లను సృష్టించారు. కంపెనీలో పనిచేయని ఒక 13,000 మంది ఘోస్ట్ ఎంప్లాయీస్ పేరుతో ప్రతి నెల 20 కోట్ల రూపాయల శాలరీలను డ్రాల్ చేసి ఆ ఫండ్స్ను రియల్ ఎస్టేట్ ల్యాండ్స్ కొనడానికి మళ్లించారు. రామలింగరాజు వేసిన ఈ పక్కా ప్లాన్ను 2008లో వచ్చిన గ్లోబల్ ఎకనామిక్ రిసెషన్ పూర్తిగా తలకిందులు చేసింది. అమెరికాకు చెందిన లెమన్ బ్రదర్స్ దివాలా తీయటంతో ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ కొలాప్స్ అయింది. ల్యాండ్ వాల్యూస్ సగానికి పడిపోవడంతో భూములు అమ్మి సత్యం అకౌంట్స్ గ్యాప్ను క్లియర్ చేయాలనే ప్లాన్ ఫెయిల్ అయింది. యాక్చువల్గా ప్రాఫిట్ 61 కోట్లు మాత్రమే ఉంటే బుక్స్లో 649 కోట్లుగా చూపించాల్సిన పరిస్థితి వచ్చింది. కంపెనీ రన్నింగ్ కాస్ట్స్, ఎంప్లాయీస్ శాలరీస్ ఇవ్వడానికి కూడా ఫండ్స్ లేక ప్రెజర్ పీక్స్కు వెళ్ళిపోయింది. ఈ క్రైసిస్ నుండి తప్పించుకోవడానికి సత్యం కంపెనీ ఫండ్స్తో తన కొడుకుల రియల్ ఎస్టేట్ కంపెనీలో $1.6 బిలియన్ కొనుగోలు చేయాలని బోర్డు ప్రపోజల్ పెట్టింది. ఈ డీల్ ఇన్వెస్టర్ల ఆగ్రహానికి దారితీసి తీవ్ర నిరసన వల్ల క్యాన్సిల్ అయింది. ఈ డీల్ ఫెయిల్ అవ్వడంతో సత్యం బ్రాండ్ ఇమేజ్ మార్కెట్లో డ్యామేజ్ అవ్వటం స్టార్ట్ అయింది. సరిగ్గా అదే టైంలో వరల్డ్ బ్యాంక్ తమ అఫీషియల్కు లంచం ఇవ్వడానికి ట్రై చేసినందుకు సత్యం కంప్యూటర్స్పై 8 ఏళ్ల పాటు బ్యాన్ విధించింది. దీంతో కంపెనీ షేర్లు దారుణంగా పడిపోయాయి. పరిస్థితి చేయి దాడిపోవడంతో డిసెంబర్ చివరిలో ఇండిపెండెంట్ డైరెక్టర్లు ఒక్కొక్కరుగా రిజైన్ చేశారు. లీక్ లూప్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోయాయి. ఎవరైనా విజిల్ బ్లోయర్స్ బయటపెట్టే కంటే ముందే తానే నిజం ఒప్పుకోవాలని రాజు డిసైడ్ అయ్యారు. 2009 జనవరి 7న కంపెనీ బోర్డుకు ఒక సుదీర్ఘమైన లెటర్ రాస్తూ దాదాపు 7,800 కోట్ల మేర అకౌంట్స్ ఫ్రాడ్ జరిగినట్లు అంగీకరించారు. ఏమీ చేయలేక ఈ తప్పు చేయాల్సి వచ్చిందని అందులో పేర్కొన్నారు. ఈ షాకింగ్ లెటర్ బయటకు రాగానే దేశీయ స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా క్రాష్ అయింది. కేవలం 2 రోజుల్లోనే 526 రూపాయలు ఉన్న సత్యం షేర్ వాల్యూ 6.5 రూపాయలకు పడిపోయింది. ఇన్వెస్టర్లు ఏకంగా 14,000 కోట్ల రూపాయలను కోల్పోయారు. ఎల్ఐసి లాంటి ప్రభుత్వ సంస్థ కూడా 950 కోట్లు నష్టపోయింది. ఈ బిగ్గెస్ట్ స్కామ్ను 10 ఏళ్ల పాటు పసిగట్టలేకపోయినా ప్రైస్ వాటర్ హౌస్ కోపర్స్ ఆడిటింగ్ సంస్థపై తీవ్ర విమర్శలు వచ్చాయి. సత్యం కంపెనీ నుంచి ఆడిట్ ఫీజును 4 ఏళ్లలో 5.7 రెట్లు పెంచుకున్న ఈ సంస్థ ఫ్రాడ్ను మాత్రం కప్పిపుచ్చింది. రంగంలోకి దిగిన గవర్నమెంట్ కంపెనీలోని 53,000 మంది ఎంప్లాయీస్ ఫ్యూచర్ను సేవ్ చేయడానికి అర్జెంటుగా బోర్డును నియమించి వేలం వేయగా టెక్ మహేంద్ర సంస్థ సత్యంను కొనుగోలు చేసి రీట్రాక్లోకి తెచ్చింది. 6 సంవత్సరాల సుదీర్ఘ విచారణ తర్వాత 2015లో స్పెషల్ సిబిఐ కోర్టు రామలింగరాజుతో పాటు మరో 9 మందికి 7 ఏళ్ల జైలు శిక్ష, 5 కోట్లు ఫైన్ విధించింది. కార్పొరేట్ హిస్టరీలో ఇదొక నెవర్ బిఫోర్ లెసన్గా మిగిలిపోయింది.